ఓకే ఓకే. అన్నగారు ఇప్పుడు అన్న పేరు అన్నపర్తి నరసన్న గారు ఆలియాస్ గోల్డెన్ నరసన్న అరుణోదయ సాంస్కృతిక సమైక్య జిల్లా కన్వీనర్గా పనిచేస్తున్నారు. ఈయన గారు అనేక రకాల పాటలు ప్రజా సమస్యల మీద ప్రజల తరఫున అన్ని రకాల పాటలు పాడుతూ మంచిగా పాడుతుంటారు. అన్నగారిది సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం అయినటువంటి రెడ్డిగూడెం నివాస స్థలం. ఇప్పుడు అన్నగారు వీడియో ద్వారా మీకు పాటలు అందిస్తారు. మీకు మీ అందరికీ నమస్కారములు. మీరందరూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా కోరడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ అన్నగారు. ఓకే వెంకన్న, మన వెంకన్న ఛానల్కు ధన్యవాదములు. ఇప్పుడు ఒక భార్య భర్తల సంవాదంతో కూడినటువంటి పాట. భర్త ఈ పల్లెటూరులో పని దొరకటం లేదు, పట్నం పోయి సుఖంగా బతుకుదాం, పని దొరుకుతుంది, ఇక్కడ మన ఖర్చులు వెళ్తాయి, డబ్బులు మిగిల్చుకుందాము అని చెప్పి భర్త అంటూ ఉంటాడు. భార్య పట్నం మంచిది కాదు, పట్నంలో మరి బాత్రూమ్లు ఉన్నాయి, మరి స్త్రీగా కాబట్టి అనేక సమస్యల్ని ఇతరతర మరి మొగళ్ళతోటి ఆ సమస్య ఈ సమస్యలు అన్నీ మరి ఎదుర్కోవాల్సి వస్తుంది. మరి ఎన్నడూ చూడనటువంటి పట్నం చూడనటువంటి భార్య కాబట్టి నేను పట్నం రాను, పల్లెటూరులోనే బతుకుదాం అని చెప్పి అంటున్నటువంటి సందర్భం. దాన్ని ఒక పాటగా మనం పాడుకున్నాం. రవే రవే రంగి పోదాము రావే రంగి, రవే రవే రంగి పోదాము రావే రంగి, పోదాము రావే రంగి పట్నంలో బతుకుదాము, పోదాము రావే రంగి పట్నంలో బతుకుదాము. ఓడలున్న పట్నము అది మేడలున్న పట్నము, ఓడలున్న పట్నము అది మేడలున్న పట్నము, ఆడోళ్ళు తిరిగేందుకు అందమైన పట్నము. రవే రవే రంగి పోదాము రావే రంగి, పోదాము రావే రంగి పట్నంలో బతుకబోదాం. ఓ మామ నేను రాను మావో పట్నంలో బతుకలేను, నేను రాను మావో పట్నంలో బతుకలేను. మాయగాళ్ళ పట్నము అది మోసగాళ్ళ పట్నము, మాయగాళ్ళ పట్నము అది మోసగాళ్ళ పట్నము, వేషగాళ్ళ పట్నము కాసాయిగాళ్ళ పట్నము. నేను రాను మావా పట్నంలో బతకలేను, అరే నేను రాను మావా పట్నంలో బతకలేను. ఓ రంగి అది కాదు, రోజు నేను పనికి పోయి, రోజు నేను పనికి పోయి 200 తెస్తాను, రంగైనా రవిక తెస్తా, రంగైనా రవిక తెస్తా, బంగారం రింగు తెస్తా. అక్కడ బాగా పనికిపోయి బాగా డబ్బు సంపాదించి నీకు రోజు నేను పనికి పోయి 200 తెస్తాను, రంగైనా రవిక తెస్తా, బంగారం రింగు తెస్తా, రంగరంగ వైభవంగా రాత్రివేళ దగ్గరొస్తా. రావే రావే రంగి పోదాము రావే రంగి, పోదాము రావే రంగి పట్నంలో బతకబోదాం. ఓ మామ ఉన్న కూలి లేని కూలి, ఉన్న కూలి లేని కూలి ఊళ్ళోనే చేసుకున్నాం, ఉన్న కూలి లేని కూలి ఊళ్ళోనే చేసుకుందాం. పస్తునైన ఉంటగాని పట్నానికి రాను మామ, పస్తునైన ఉంటగాని పట్నానికి రాను మామ, రానంటే రాను మామ పట్నంలో బతుకలేను, రానంటే రాను మామ పట్నంలో బతుకలేను, రానంటే రాను మామ పట్నంలో బతుకలేను. రవే రవే రంగి పట్నంలో బతుకబోదాం, రానంటే రాను మామ పట్నంలో బతుకలేను, రానంటే రాను మామ
భార్య రానంటుంది, భర్త ఏమో కానీ జల్సాగా మంచిగా డబ్బులు సంపాదించుకొని అక్కడ బతుకుదాం, అన్ని విధాలుగా నీకు అక్కడ నేను సహకారం చేస్తానంటే లేదది కషాయిగాల్లో ఉన్న మోసగాళ్ళది, కషాయిగాళ్ళది. కళ్ళ ముంగట దొంగతనం జరిగిన, కొట్లాట జరిగిన, మరి కళ్ళ ముంగటనే మరి అఘాయిత్యం జరిగిన అక్కడ ఎవరు పట్టించుకోరు. ఎక్కడ పట్నం అనేది దొంగలకు లంగలకు అడ్డ కాబట్టి అవి భయపడుతుంది. భయపడుతుంది కనుక నేను పట్నం ఎన్నడూ రాలేదు, నేను రాను. ఏ పనైనా పల్లెటూళ్ళలోనే మనం గర్వంగా బతుకుదామని అంటున్నది. ఇది పాట. ఓకేనా? ఓకే. ఇంకనా అన్నగారు గొప్ప మంచి జానపద చిత్రాన్ని అందించినందుకు ఇంకనా నమస్కారములు. ఇది మన ఛానల్కు, మన ఎంకన్న ఛానల్ ఇంకా అభివృద్ధి చెందాలని ఈ వీడియోలే కాదు ఇంకా అనేక మంచి మంచి ఇప్పుడు ప్రస్తుతానికి మన సాహిత్యం అనేది నా దగ్గర లేదు కనుక ఉన్న సాహిత్యాన్ని అందిస్తున్నాను. ఇంకా ముందు మరి ఎన్నో రకాల పాటలు ఈ ఛానల్ ద్వారా మీరు మ్యూజిక్తో, అంటే ఇప్పుడు మన దగ్గర మరి కోరస్ ఉండాలి, మరి డప్పు ఉండాలి, మ్యూజిక్ ఉండాలి, మరి కనుక వాటి ద్వారా ఇవి అందించడం అవి ఉంటే ఇంకా బాగుంటుందని నేను అభిప్రాయపడుతున్నాను. మరి వాటి ద్వారా ఇంకా మీకు అనేక పాటలు మరి అందించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మరి మన ఎంకన్న ఛానల్కు ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఇంకా అభివృద్ధి చెంది ఇంకా ఏ పాటలు కాకుండా అనేక రకాలైనటువంటి సమస్యలు కూడా మరి ఛానల్ ద్వారా పేదలు పడుతున్నటువంటి బాధలు కానీ, పేదలు ఎదుర్కొన్నటువంటి సమస్యలు కానీ, మరి గ్రామంలో పట్టణాలలో విద్యార్థులు, కార్మికులు, పేదలు, దళితులు, మరి ఎస్టీలు ఏవైతే ఏ వర్గం అయితేనేమి వాళ్ళు ఎదుర్కొనేటటువంటి సాంఘిక కులాలకు, మతాలకు, వర్గాలకు అతీతంగా మంచి మంచి ప్రజల కోసం పాట ఉన్నది, ప్రజల కోసం. కాబట్టి మీరందరూ ఆశీర్వదించాలని. ఓకే ఇంకా రైట్.